హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ పచ్చిపులుసు ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా సింపుల్, 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుందన్నమాట. అండ్ అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని నానబెట్టుకుందాము. ఇప్పుడు పచ్చిపులుసులోకి ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. అండ్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు, మన పచ్చిమిర్చి ముక్కలు అనేవి వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఒకసారి చేత్తోటి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను స్మాష్ చేసుకుంటూ ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న మిశ్రమంలోకి మనం ముందుగా పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందామండి. ఇలాగా చింతపండు పులుసు వేసుకొని ఈ పులుపు తగ్గట్టుగా వాటర్ పోసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇలాగా కలిపి పెట్టుకున్న పచ్చి పులుసుకి ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నానండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానమాట. ఈ వెల్లుల్లి కూడాను కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందామండి. మనకి ఇక్కడ పోపులో ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎండుమిర్చి, వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కాస్త చిటికెడంతా పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు వేసుకొని ఒకసారి తాలింపు అంతా కలుపుకుందాము. ఇలాగా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకుందామండి. తాలింపులో కరివేపాకు కూడాను బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలాగా బాగా ఫ్రై అయిన తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చిపులుసులోకి యాడ్ చేసుకుందామండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ పచ్చిపులుసు రెడీ.